హలో గాయ్స్, వెల్కమ్ టు సరదాగా శ్రీదేవితో. మేమైతే ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో మేము వచ్చామని పిన్ని రొయ్యల కర్రీ చేయబోతుంది. నార్మల్గా వెజిటేబుల్స్ ఇంటి దగ్గరికి వచ్చి అమ్మడం చూస్తూ ఉంటాం, కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా ఇంటి దగ్గరికి వచ్చి రొయ్యలు అమ్మడం. అప్పుడే ఫ్రెష్గా పట్టుకొచ్చిన రొయ్యలంట మన ముందే క్లీన్ చేసి ఇస్తారు. మీకైతే ఈ వీడియోలో మా పిన్ని స్టైల్లో రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వెడల్పాటి గిన్నె పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి రొయ్యలు అనేవి అడుగంటకుండా మంచిగా కుక్ అవుతాయి, ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం టొమాటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మళ్ళీ అంతా మంచిగా కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత బాగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ఆయిల్ వేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత ఆ రొయ్యల్ని మనమైతే టొమాటోస్ అండ్ ఆనియన్స్లో మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ రొయ్యలు కుక్ అవుతున్నప్పుడు మనం ఈ పచ్చి మసాలా అయితే యాడ్ చేసుకోవాలి, అంటే గరం మసాలా అన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనం మూత అయితే పెట్టేసుకుందాం. రొయ్యలు అడుగంటకుండా ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. నేను వీడియో తీస్తున్నా అని కావాలని మా అక్క ఏదో వంటలు వచ్చినట్టు ఊరికే వచ్చి కలిపి వెళ్ళిపోతుంది. షీఈస్ మై అక్క అన్నమాట. వచ్చిందండి వయ్యారి. ఫస్ట్ టైం కుకింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం ఇద్దరం. చేసినంత పిన్నే కానీ మధ్యలో మా ఓవర్ యాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అంతే కదక్క? అంతే అంతే, మొత్తం మా పిన్న చేసింది. కలపడాలు, వీడియో తీయడాలు మాత్రం ఇప్పుడు తగినంత ఉప్పు, కారం వేసుకొని రొయ్యల్ని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోవడానికి వచ్చేసింది. కొద్దిగా గరం మసాలా వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేము దీనికి పెట్టిన పేరైతే చిన్న మమ్మీ చేసిన చిట్టి రొయ్యల కూర. నేను నార్మల్గా అయితే రొయ్యలు అస్సలు తినను, బట్ పిన్ని చేస్తుంది అని ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన. అంత బాగా వండుతుంది పిన్ని అయితే. అబ్బా, ఈ స్మెల్ చూసారా ఎంత బాగుందో. లిటరలీ నేనైతే వెయిట్ చేసిన ఎప్పుడెప్పుడు తింటానా అని. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా, వెడి వెడనల్లో ఈ లోకమే వండి వాచడానికి వేదికరా, వెడి వెడనల్లో